నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. మార్కెట్‌లోకి మరొక కొత్త స్కామ్ కనపడతా ఉంది. ఇదేంటంటే మొత్తం మనకు సంబంధించిన ఏదైతే ఈ ఓటర్ ఐడీ కార్డ్స్ ఉన్నాయో వీటికి మొత్తం గూడా వాళ్ళు క్లియర్ కట్‌గా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎలక్షన్‌కి సంబంధించి ఈ కొత్త ఓటర్ కార్డ్‌లు, ఓటర్ ఐడీలు స్కామ్ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి బక్కా జడ్సన్ గారు కూడా నిన్న ఆహ్, సుదర్శన్ రెడ్డి గారికి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి యాక్షన్ తీసుకోమని. సో, ప్రస్తుతం అసలు ఆయనతో మాట్లాడదాం. అసలు దీనికి సంబంధించి స్కామ్ ఎట్లా జరుగుతా ఉంది? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్కామ్ జరుగుతా ఉంది? అసల నిజంగా మన ఓటర్ ఐడీలు సేఫ్‌గా ఉన్నాయా? లేదా మిగతా ఓటర్ ఐడీలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేవి గాకుండా పాతవి గూడా స్కామ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇయన్నీ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బ్రదర్. ఏంది మార్కెట్‌లోకి మళ్ళీ కొత్త స్కామ్ వచ్చింది? ఈ ఇది ఓటర్ ఐడీలు కూడా స్కామ్ ఈ అంటే ఆ! ఆ? ఈ ఈ ఈ స్కామ్ ఆల్రెడీ కేరళలో జరిగింది. ఆ! ఇది బాజాప్తిగా రాహుల్ గాంధీదే. హ్మ్. ఇది రాహుల్ గాంధీది. హ్మ్. ఇగో అయితుంది చూడు. హ్మ్. ఆయన అంటే రాహుల్ గాంధీ ఫోటో పెట్టి వేరేళ్ళ ఓటు ఎట్లా ఎక్కిస్తుండో చూడండి. హ్మ్. ఆయన రాహుల్ గాంధీ డీటెయిల్స్ కొడుతుండు. రాహుల్ గాంధీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిండ్రు. ఆ! హ్మ్. ఇగో ఇప్పుడు మొత్తం ఆయన అడ్రస్ కొట్టిండ్రు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీ ఫోటో సెలెక్ట్ చేస్తారు. హ్మ్. రాహుల్ గాంధీ ఫోటో సెలెక్ట్ అయింది. హ్మ్. ఆ! రాహుల్ గాంధీ ఫోటో సెలెక్ట్ అయింది. ఇగో రాహుల్ గాంధీ కొత్త ఐడీ కార్డు రాహుల్ గాంధీ పేరు మీద వేరేళ్ళ నంబర్ తయారు చేసిండు. అంటే ఇప్పుడు పీఎం మోడీది కూడా తయారు చేయొచ్చు కదా! ఇప్పుడు తయారు చేస్తా అట్లాగా అంతే ఐడీలనా? వేరేళ్ళ కొద్దిగా ఆ! డీటెయిల్స్ మొత్తం మార్ఫింగ్ అయిపోతుంది. అయితే ఇందులో జరిగేది ఏంటంటే ఇక ఆ! ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ! మీరు ఈ బాక్స్ ఉంది కదా, ఇప్పుడు ఆ! నా ఆధార్ కార్డు చూపెడతా. ఆ! నాది ఆన్లైన్ ఆధార్ కార్డు అనుకో. హ్మ్. నాది ఇగో ఇప్పుడు ఆన్లైన్లో నా ఆధార్ కార్డు ఉంది అనుకో. హ్మ్. ఇది ఇలా కలిసిపోతుంది. అవును. ఇక్కడ ఇక్కడ separate గా రాదు. వైట్ బార్డర్ ఫోటో హ్మ్. కూడా డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు ఇక దగ్గర చూస్తే ఇక వైట్ కలర్ ఫోటో పైన పెట్టి స్కాన్ చేసినట్టు కనబడుతుంది చూడండి. హ్మ్. హ్మ్. అర్థమైందా? హ్మ్. సపరేట్ గా చేసినట్టు కనబడుతుంది. హ్మ్. అయితే ఇందులో జరుగుతుంది ఏదనంటే ఇగో ఈ నంబర్ ఉన్నది కదా, హ్మ్. నంబర్ ఒరిజినల్ ఓటర్ది. ఈ నంబర్ అచ్చచ్చా! ఓకే. ఈ ఫోటో మారుస్తారు ఇందులో. ఆ ఆ! ఈ డీటెయిల్స్ మారుస్తారు. హ్మ్. ఇట్లా తెలంగాణలో 8,50,50,000 మంది మార్చారు. అబ్బా! అర్థమైందా? అంటే కొత్తగా మార్చినవా? లేకపోతే కొత్తగా పాతవి గూడా? మార్చిండ్రు. ఇది ఆ! ఎప్పుడు మారినాయంటే ఆగస్టు కెళ్ళి సెప్టెంబర్ మొన్న నెలల, అంటే యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ అనౌన్స్ అయినాక. ఓకే. యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఫ్రీగా ఉండదు కాంగ్రెస్ పార్టీలో. అవును. రూ. 50. మళ్ళీ పేదోళ్ళందరికీ తొవ్వలు తెలిసిన పేదోళ్ళకి కాదు. ఆ! ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధనికులకు మాత్రమే, హ్మ్. కాంగ్రెస్ లో పదవులు ధనికులకు మాత్రమే హ్మ్. అని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. కాదు ఇది ఇప్పుడు ఓన్లీ యూత్ కాంగ్రెసే ఫోకసా? బ్రదర్, యూత్ లేకపోతే కాంగ్రెస్ వదిలేద్దాం. సరే. యూత్ కాంగ్రెస్ వద్దు ఇప్పుడు. ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆహా, ఎలా అది కూడా ఉన్నాయి? వదిలేద్దాం. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇదే ఒక టెర్రరిస్ట్ చేతికి, హ్మ్. ఐఎస్ఐ ఏజెంట్ చేతికి హ్మ్. ఇది పోయింది. ఐఎస్ఐ ఏజెంట్ ఏం చేస్తాడు? ఈ ఫోటో, ఈ నంబర్ ఒక్కటి వాడుకుంటాడు. అవును. ఫోటో మార్పింగ్ చేసిండు, అడ్రస్ మార్పింగ్ చేసిండు. అవును. అర్థమైందా? ఈ 2 తీసుకపోయి ఆధార్ కార్డ్ అప్లై చేస్తారు. వస్తది కదా! అవును. ఆధార్ కార్డ్ అప్లై చేసినాక ఆధార్ కార్డ్‌ల నీకు ఏది పాస్‌పోర్ట్ తీసుకుంటాడు దొంగ ఆధార్ కార్డ్‌తో. ఇక అన్ని సర్వం తీసుకుంటాడు. వాళ్ళు ఏలు ముద్రను మార్చుకుంటారు. ఇట్లా ఇది బ్రదరు యూత్ కాంగ్రెస్ అది ఏమన్నా గంగలో పోని అది తర్వాత సంగతి. అవును. ఈరోజు దీని పేరు మీద 8,50,000 ఓటర్ ఐడీ కార్డులు బయటకొచ్చినాయి. ఈ హ్మ్. ఓటర్ ఐడీ కార్డ్ ఈ దొంగ ఓటర్లు వీళ్ళు పోయి రేపు మున్సిపల్ ఎలక్షన్‌లో వీళ్ళు ఓటేస్తారు వేరొంది. హ్మ్. పొద్దుగాల 7 గంటలకే పోయి. ఎందుకంటే అవును. ప్రతి అసెంబ్లీలో జరిగింది ఇది. ఒక్క అసెంబ్లీలో కాదు. ఆ! తెలంగాణలో ఉన్న ప్రతి అసెంబ్లీలో, హైదరాబాద్‌లో 30,000 అయినాయి ఇట్లా. హ్మ్. వరంగల్‌లో 70,000 అయినాయి. ఏకంగా ఒకడు మిషన్‌లే 4 మిషన్‌లే కొనుక్కొచ్చి వాడి ఇంట్లో పెట్టి తయారు చేసిండట. హ్మ్. అంటే స్టేటెడ్ సిటీ వరకేనా ఇది? లేదు, స్టేట్ రూరల్ మొత్తం. స్టేట్ మొత్తం. నేను చెప్పేది రూరల్‌లా. హ్మ్. ఈరోజు నేను వరంగల్ చెప్తున్నా. హ్మ్. వరంగల్‌లో 70,000 అయినాయి. మళ్ళా ఇందులో ఇంకొకళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ ఎవరున్నారనుకుంటున్నావు? మన ఈమె ఆహ్, ఆహ్, మన ఉప ముఖ్యమంత్రి గారి మిసెస్. ఉప ముఖ్యమంత్రి గారి మిసెస్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఇందులో ఉన్నది. అక్కడ కేస్ అయితే ఆమె కేస్ కాకుండా వాళ్ళని ఆపడం జరిగింది. కాబట్టి ఇగో ఇవన్నీ చూడు బ్రదర్. ఈ ఐడీ కార్డ్‌లు చూడు. ఖమ్మంలో 70,000 అయినాయి. హ్మ్. ఇగో ఇవన్నీ, ఇగో ఇవన్నీ మీరు క్లోజ్ అప్‌లో చేసి చూస్తారు. ఇవన్నీ దొంగయే. అర్థమైందా? ఇవన్నీ హ్మ్. దొంగయి. అయితే ఇక్కడ ఒక మినిస్టర్‌ది ప్రెజెంట్ ఖమ్మం మంత్రిది ప్రింటింగ్ ప్రెస్ ఉంటది ఇక్కడ. హ్మ్. బిఎస్ఆర్ ప్రింటింగ్ ప్రెస్ అని. ఆ ప్రింటింగ్ ప్రెస్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అని అన్న కంప్లైంట్‌లో పెట్టిన. హ్మ్. టాస్క్ ఫోర్స్ వాళ్ళు దానిపైన దాడి చేస్తే
దాదాపు 70 దొరికినాయి. ఏది 70 ఓటర్ ఐడి కార్డు, 70,000 ఓటర్ ఐడి కార్డులు దొరికినాయి. బా 70,000 మంత్రులు లేచారు. ఇందులో ఇప్పుడున్న దాంట్లోనేమో ఈమె ఖమ్మంలోనేమో ఈమె ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య ఉన్నది. ఆమె ఇప్పించింది వాళ్ళని. అంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత మాత్రం వదిలేయడం అనేది కరెక్టేనా? ఇదో అవును బ్రదర్, చట్టం ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇదో ఇవన్నీ దొంగోట్లే तैयार చేస్తుంది. इलेक्शन का करोड़ों रुपए का खुला 20-20 करोड़, मेरी पूरी बात सुनो उसके बाद बात करो। 20-20-30 करोड़ का इलेक्शन है, तुम लोग आके डुप्लीकेट मार అదే అంట. ఇది హైదరాబాద్ లో ఇంత దారుణంగా తయారు ఇవన్నీ అవే. అగో ఓటర్ ఐడి కార్డ్ తయారు చేసి చూసినావా? ఇవన్నీ సిటీలో జరిగినాయి. ఈ మొత్తం స్కామ్ ఇది. అంటే కేరళలో ఎఫ్ఐఆర్ జైలుకు పోయింది ఒకడు. అంటే ప్రధానంగా వీటి ఎజెండా ఏంటి అసలు? దేని గురించి ఏం ఇప్పుడు బ్రదర్ ఇక ఇప్పుడు దీనికి కథకు వచ్చినాం. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎప్పుడు పనిచేయనోడు, యూత్ కాంగ్రెస్ అర్థం తెలియనోడు ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్లు అవుతుండ్రు. వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మా పార్టీకి సంబంధం లేని ఒక ఎమ్మెల్యే అయిండు. ఆయన ఒక 40 లక్షల రూపాయలు అక్కడ ఒక బ్రోకర్, యూత్ కాంగ్రెస్ లో ఇదివరకు ఉన్న బ్రోకర్కి ఇస్తే ఆ బ్రోకర్ 40 లక్షల రూపాయలు 25 లక్షలు తీసుకుండ్రు. స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర ఒక 40 లక్షల రూపాయలు 40 లక్షలు తీసుకొని ఒక 4 మిషన్లు కొనుక్కొచ్చిందట డౌన్లోడ్ చేసుకునేటి. చేసి అందులో ఆ 70,000 ఓట్లు తయారు చేసి వాడు ప్రెసిడెంట్ అయిన. ఈ రోజు దాదాపు ప్రెసిడెంట్ అయిన వాళ్ళు, ముఖ్యమైన పదవులు వాళ్ళు అంతా వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రూలింగ్ గవర్నమెంట్ ఉంది, అప్పుదావులు ఉంటే పైరోజు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెడుతుండ్రు. ఈ రోజు ఏ పార్టీకి సంబంధం లేదు, ఒరిజినల్ పార్టీకి పనుకున్న వాళ్ళంతా ఓడిపోయినాయి. వరంగల్ ఇప్పుడు సతీష్ అని ఎన్ఎస్కి వెళ్ళి పనిచేస్తుంది, ఆ క్యాండిడేట్ కు ఎగిరిపోయింది. ఈడెప్పటికెళ్ళో పనిచేస్తున్నారు, వాళ్ళంతా ఎగిరిపోయింది. ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు కేవలం ఈ రోజు ఫ్రీ లేనే లేదు. ఈ రోజు 10 కోట్లు 20 కోట్లు ఉంటే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారప్ప. 2 కోట్లు 3 కోట్లు ఉంటే పార్లమెంట్ ప్రెసిడెంట్ అవుతారు. జనంలో పోయి కాదు, దొంగ ఓట్లు తయారు చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. ఇవి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలియదా? తెలుసు. ఎందుకంటే కేరళలో వాళ్ళున్న దగ్గరనే స్కామ్ జరిగింది, అక్కడనే కోట్ల జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరనే జరిగిందన్న దానికి కూడా నేను ఉదాహరణ చూపెడతా. ഇത് കേരളാതി. പാലക്കാട്ടെ കൊട്ടിക്കലാശത്തിന്റെ ദിനത്തിൽ മറ്റൊരു പ്രധാനപ്പെട്ട വാർത്ത പുറത്തുവരുന്നത് യൂത്ത് കോൺഗ്രസ് തെരഞ്ഞെടുപ്പിൽ വ്യാജ ഐഡി ഉപയോഗിച്ചുവെന്ന കേസിൽ നിർണായകമായ തെളിവുകൾ ക്രൈംബ്രാഞ്ചിന് എന്നതാണ്. ലാപ്ടോപ്പിൽ വ്യാജ ഐഡി കാർഡ് നിർമ്മിച്ചു എന്ന് വ്യക്തമായി. തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്റെ വെബ്സൈറ്റിൽ നിന്ന് ഐഡി കാർഡുകൾ డౌన్లోడ్ చేయదు. പ്രതികളിൽ നിന്ന് പിടിച്ചെടുത്ത ലാപ്ടോപ്പിൽ നിന്ന് 4 వారాల క్రితమే అంతే, మొన్నదే ఇది, మొన్ననే. ఇప్పుడు 4 వారాల క్రితం అది జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో దేశవ్యాప్తంగా అవుతుందబ్బా. మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలియకుండా జరుగుతుందా? నేను కేరళ చూపెడుతున్నా. నేను దేశవ్యాప్తంగా రీసెర్చ్ చేసి మొత్తం నేను బయటికి తీసిన. ఈరోజు ఇంత పెద్ద ద్రోహం నడుస్తా ఉంటే మేము వాళ్ళు అంటుండ్రు, మేము ముఖ్యమంత్రి ఈరోజు పైసల కోసం దాసోహం అబ్బా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఈ రోజు మీరు ఢిల్లీ హెడ్ క్వార్టర్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనుకునే డేటా మొత్తము ఈరోజు ఢిల్లీ హెడ్ క్వార్టర్లో ఈ డేటా మొత్తం ఉంది. వీళ్ళ డేటా వీళ్ళ చేతులు లేవు. ఇప్పుడు రేపు ఓటేయడానికి ఈ నంబర్ ఉన్నాడు, ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఇసుకో, IXR 2206753. ఈ ఓటోడు వేరే, వీడు కాదు. ఈ ఫోటో వీది కాదు, ఈ పేరు వీది కాదు, ఇది వేరే. వీడు రేపు ఓటేయడానికి పోతాడు. వీడి ఫోటో మ్యాచ్ కాదు, వీడి పేరు మ్యాచ్ కాదు, వీడి కోట్ ఉండదు. ఇక వీడు తిరుగుతా ఉంటాడు. ఇది తెలంగాణలో 18 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళ మధ్యలో ఉన్నోళ్ళు ఆగస్టుకి వెళ్ళి సెప్టెంబర్ వరకు 8,50,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ అయినాయి. వాళ్ళ పేర్లు మార్చిండ్రు, వాళ్ళ ఐడీలు మార్చిండ్రు, వాళ్ళ ఫోన్ నంబర్లు మార్చిండ్రు. ఒకటే నంబర్ పైన 50,000 60,000 ఐడి కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు. వీళ్ళు ఒకటే నంబర్లు కొట్టుకుంటూ పోయారు ఇట్లా. కాబట్టి ఎంత పెద్ద స్కామ్ ఇది. ఇది బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు దీనిపైన? ఎందుకు మాట్లాడరు? ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మాట్లాడాయి? తెలంగాణ మేధావులు ఎందుకు మాట్లాడారు? ఇది సామాన్య ఒక యూత్ కాంగ్రెస్ పార్టీ విషయం కాదు. లేదు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా గానీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎలక్షన్ ఏదో ఒకటి వస్తుంది, బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రకంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. ఈ రకంగా అయితే వాళ్ళు ఎవరైతే నెగ్గాలనుకుంటున్నారో వాళ్ళే నెగ్గుతారు కదా. నెగ్గుతారు కన్ఫర్మ్. అది నువ్వు ఓటర్ ఎవరికి వేసినా పర్లేదు, మిగతా ప్రజలతో సంబంధం లేదు. ఇప్పుడు
8 లక్షల పైచీలకు అంటే లేదు. కానీ అంతే. వాడు ఎవడైతే నెగ్గాలనుకుంటున్నాడో వాడే అంతే నెగ్గుతాడు. మళ్ళీ వీని ఫోటో ఇప్పుడు అందులో కూడా ఉంటదబ్బా. ఓటర్ ఒరిజినల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఓటర్ లిస్ట్ లో కూడా వీని ఫోటోనే వస్తది. అది ఎట్లా అది 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 అవ్వదు కదా మాకు ఏది జనరల్‌గా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఈ డీటెయిల్స్ ఫేక్ వాళ్ళు ఐడీస్ ఆన్లైన్ లో మార్చేస్తుండ్రు కదా. హ్మ్. డీటెయిల్స్ వాళ్ళు ఆన్లైన్ లో మార్చేస్తుండ్రు. హ్మ్. వీడు నాది ఒరిజినల్ అని చెప్పి తీసుకుపోయి వానికి వేస్తారు. హ్మ్. అదేందా బ్రదర్. హ్మ్. కాబట్టి ఇంత పెద్ద స్కామ్ ఇది ఏమేమైనా సరే ఓటర్ లిస్ట్ లోపల మారుతుందా లేదా, బయట మాత్రం ఇది యూటిలైజ్ చేస్తారు కదా. ఇండ్ల అవును. కిరాయిలకు కానీ దానికి కానీ సెల్ ఫోన్లకు కానీ అన్నిటికీ దీనికి వాడుకుంటారు కదా. అవును. కాబట్టి ఇంత పెద్ద స్కామ్ ఈ రోజు జరిగినప్పుడు దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి వహించాలి. కేంద్ర జాతీయ స్థాయిలో నడుస్తున్నందుకు ఈ రోజు ఇది అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఇది. హ్మ్. ఎందుకంటే రాజద్రోహం ఇది. ఇది చిన్న ద్రోహం కాదు, రాజద్రోహం ఇది. ఒక ఓటర్ ఒక సిటిజన్షిప్ గుంజుకున్నట్టు, అంటే ప్రధానంగా దీని వెనక ఒక ఉప పౌరసత్వం ముఖ్యమంత్రి గుంజుకున్నట్టు. భార్యేనా? లేకపోతే ఇంకెవరైనా ఉప ఉన్నారా? ముఖ్యమంత్రి భార్య ఖమ్మం జిల్లా వరకు ఉంది. హ్మ్. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, హ్మ్. కేసు అయింది, కేసు హ్మ్. కట్టిండ్రు. ఆయన ఫోన్ చేసి వాళ్ళని వినిపించింది. ఈ అదేండి. ఇప్పుడు దొంగల ఇప్పుడు అందరికి ఒకటే న్యాయం, ఒకటే రూల్ అని మరి మన సీఎంఏ సాక్షాత్తు మీడియా ముఖంగా చెప్తా ఉన్నాడు కదా మొన్న. ఎవరైనా పెద్ద చిన్న తేడా లేదు. మొత్తం అందరికి అవన్నీ ఆ! మాటలే అబ్బా. వాళ్ళ ఆ! తమ్ముళ్ళే కబ్జాలు చేస్తుండ్రు అక్కడ. వాళ్ళ ఆ! తమ్ముళ్ళే కబ్జాలు చేస్తుండ్రు. వాళ్ళ తమ్ముళ్ళు బెదిరించి భూములు తీసుకుంటుండ్రు. ఆ! అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ తమ్ముళ్ళే చేస్తుండ్రు. పెద్ద చిన్న ఏంది, ముఖ్యమంత్రికెళ్ళి దొంగలు, హ్మ్. ముఖ్యమంత్రికెళ్ళి ఉప ముఖ్యమంత్రికెళ్ళి వీళ్ళందరూ కూడా ఈ రోజు బాధాప్త ఈ స్కామ్లలో ఉన్నోళ్ళే. హ్మ్. కాబట్టి ఇందులో అంతే అంటే అన్నిట్లల్లా ఈరోజు ప్రతి అసెంబ్లీలో జరిగింది ఇది. హ్మ్. బ్రదర్ సీతక్క పిఏ 50,000 ఓట్లు వచ్చినాయంట. పిఏకు ఎట్లొస్తాయి? ఇంటికి తిరిగితే ఎట్లొస్తాయి చెప్పు. ఈ రోజు ప్రెసిడెంట్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీకి సంబంధాలు లేనోళ్ళే. హ్మ్. ఎప్పుడు యూత్ కాంగ్రెస్ వాసన చూడనోళ్ళు. హ్మ్. ఇదేదో రూలింగ్ గవర్నమెంట్ పదవులు తీసుకుంటే మన ప్రోటోకాల్ ఉంటది. స్టేజ్ల మీద కూర్చోవచ్చు, పైరోజు చేసుకోవచ్చు, డబ్బు ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నోళ్ళు కథం సచ్చిపోతారు వాళ్ళు. హ్మ్. కథమే అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ అందరు ఈరోజు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు. హ్మ్. బతికొచ్చిన వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రులు, మంత్రులు, బతికొచ్చిన వాళ్ళు హ్మ్. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆ ఆ, పదవులు వాళ్ళే, స్టేట్ ప్రెసిడెంట్లు, హ్మ్. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు అంతా బతికొచ్చిన వాళ్ళు. హ్మ్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బతికించిన వాళ్ళేమో వైస్ ప్రెసిడెంట్లు, పార్టీకి సస్పెండ్లు, ఇవి అవి. చూస్తే దొంగలు. ఈ రోజు దొంగల పార్టీ అయిపోయింది. దొంగల పార్టీ లెక్కనే అయిపోయింది. హ్మ్. మరి నిన్న మరి సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? మరి మాట్లాడారా? ఇచ్చిదాం, ఇది ఫస్ట్ టైం కదా ఇంత పెద్ద కేసు. నా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చిన. హ్మ్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో ముగ్గురు ఉంటారు, రాజీవ్ కుమార్, హర్ష, ఇంకొక ఎవరో సర్దార్జీ సింగ్. అవును. ముగ్గురు కూడా నేను నిన్న ఆన్లైన్ లో కంప్లైంట్ పంపిన. హ్మ్. వాళ్ళందరికీ అన్ని డీటెయిల్స్, హ్మ్. అన్ని ప్రూఫ్స్ తో సహా వాళ్ళ హ్మ్. కంప్లైంట్ ఇచ్చిన. ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఇది బేసిక్‌గా దీనికి సంబంధించి న్యాయంగా పోవాలి వీళ్ళు. కేస్ విషయంలో ఆ వీళ్ళు న్యాయంగా పోతే గాని ఈ పెద్ద స్కామ్‌ని ఇది ఆపలేరు కదా! వాస్తవానికి జాతీయ స్థాయిలో జరగాల్సిన ఎంక్వైరీ ఇది. అవును. సిబిఐ తోని చేపియాలి. ఈ హ్మ్. రోజు బీజేపీ పట్టుబట్టి సిబిఐ తోని చేపించాల్సిన ఎంక్వైరీ. రేపు నేను దీని మీద ఎలక్షన్ కమిషన్ ముందు ఎగ్జిబిషన్ కూడా పెడు, ఇండివిజువల్ కార్డులు పెద్ద ఎత్తున ఎన్ని వీలైతే అన్ని ఫోటోలు పెట్టి హ్మ్. ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాయి ఈ దొంగ ఐడి కార్డుల పైన. అట్లే కదా! ఇప్పుడు దాదాపు ఆగస్ట్‌లో అంటే 4 నెలలు అవుతా ఉంది. 4, 5 నెలలు అవుతుంది. స్టార్ట్ అయ్యి అనుకుందాం ఇది. మరి ఇంతకాలం ఈ ఎంపీలున్నారు, మినిస్టర్లున్నారు, ప్రతిపక్ష నాయకులున్నారు. ఇంతమందికి ఈ స్కామ్ గురించి తెలియకే ఇదంతా మాట్లాడట్లేదు అనుకోవచ్చా? తెలివందే ఒక ఎమ్మెల్యే కొడుకు వరంగల్ ప్రెసిడెంట్ అయిందా, పార్లమెంట్ ప్రెసిడెంట్. హ్మ్. వాళ్ళకి తెలివందే డౌన్లోడ్ అయినాయా, హ్మ్. లక్షల రూపాయలు, లక్షలు లక్షలు. బ్రదర్ వాళ్ళ ఆ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నా పైసలన్నీ పోయినాయి. నాకు రూపాయి లేకుండా నేను మా పైసలు ఖర్చు పెట్టుకొని, నా జేబులోకి అయితే ఖర్చు పెట్టి మేము పని చేసినాం. మరి వీళ్ళకి ఇవన్నీ 20 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పై. చెప్తున్నా కదా, ఒకడు అసెంబ్లీలో ప్రెసిడెంట్ చేస్తానని చెప్పి వాడు ఎమ్మెల్యే కొడుకు అని చెప్పి అక్కడ తీసుకొని 20 లక్షలు ఏమో తీసుకొని వాడిని ప్రెసిడెంట్ చేసినాడు. ఈరోజు స్టేట్లో అందరూ ఇలా డబ్బులే, కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు చెప్తలేరా, 20-30 కోట్ల ఎలక్షన్ అంటే హ్మ్. స్టేట్ ప్రెసిడెంట్ 20-30 కోట్ల ఎలక్షన్. హ్మ్. ఎందుకు పెడతారు అంటే 100 కోట్లు సంపాదించుకోనికే వస్తారు వాళ్ళు ఈ పదవులు తీసుకొని. హ్మ్. కాబట్టి ఈజీవే, ఇండ్ల తిరుగుడు లేదు, కష్టపడలేదు, దొంగ పని. రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అంటే వీళ్ళు గట్టినే అవుతారు. హ్మ్. ఈజీ ప్రెసిడెంట్, ఇగ దొంగ అందుకే పని. రేవంత్ రెడ్డి కూడా నీ అంతలాగే పోతుండు కదా! అంతే ఎవడికి చేసినా చేయకపోయినా పర్లేదు మనం నెగ్గుతామనే ధైర్యమే అంతే అనుకోవచ్చండి. అంతే ఇప్పుడు ఈ ఓట్లు చెప్తున్నా కదా, ఇవే ఐడి కార్డులు బతికపోయి వేస్తారు. రేపు వాడు పోయేటోడికి ఓటు రాదు, ఓటు ఉంటుంది, వాడి పరిస్థితి ఏంటి. హ్మ్. కాబట్టి ఇది మొత్తము ఇదంతా రాజద్రోహం కిందికి వస్తుంది. దీని మీద సైటేషన్ కేసు పెట్టాలి. ఏది మన దేశద్రోహం కేసు వీళ్ళ పైన పెట్టాల్సిన అవసరం. హ్మ్.
మరి మీరేం అడుగుతా ఉన్నారు ఇప్పుడు మరి? నేను బ్రదర్ నేను కోర్టు లెవెల్లో పోతే దీన్ని వదిలే సమస్య లేదు, వదిలే సమస్య లేదు. ఇది చాలా పెద్ద కేసు ఇది నేను జాతీయ స్థాయిలో కొట్లాడతా వాళ్ళతోని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టు మేము ఎట్లా అంటే దాని మీనింగే మారిపోయింది. దాని మీనింగ్ కాంగ్రెస్ పార్టీ మీనింగే మారి భూములు ఇచ్చే పార్టీ భూములు గుంజుకుంటాయి, ఇల్లు కట్టించే పార్టీ ఇల్లు గుంజుకుంటాయి. మామూలు మనుషులను మేము రాజకీయ నాయకులను చేస్తామని చెప్పి ఈరోజు డబ్బున్నోళ్ళనే చేస్తుంటారు. దొంగ అని తెలిసిన వాళ్ళ పార్టీకి సస్పెండ్ చేస్తే మీరు దొంగ అని తెలిసిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులు మంత్రులను చేసుకుంటారు. కాబట్టి మీ ఎసెన్స్ ఏదైతుందో ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళకి కేవలం డబ్బు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డబ్బు 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 అనే దానికి ఇది ఒక ఉదాహరణ. పిలవవారు ఈరోజు గుండెలు చించుకొని కేసులు పెట్టుకొని ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా? ఎవడైనా వాడు యూత్ కాంగ్రెస్ అయినా ఎన్ఎస్ అయినా ఏ రోజు కష్టపడ్డాడు బయట ఉంటాడు. బయట వచ్చి బతికొచ్చిన వాళ్ళు ఫాలోవర్లు, చెంచగాళ్ళు, ఎమ్మెల్యే కొడుకులు, మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యే పిఏలు, మంత్రుల పిఏలు, వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు ఈ పదవులు తెచ్చుకున్నాక వచ్చిన వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు ఎన్నుకుంటారు. ఇది మొత్తం స్కామ్ అని నేను ఎలక్షన్ కమిషన్ లో పనిచేసిన ఇలా జాతీయ స్థాయిలో 4 రాష్ట్రాలు చేసినా కానీ ఈ ఈ ఈ టైప్ స్కామ్ ఏ రోజు జరగలే. ఆన్లైన్ లో కూర్చొని ఇంట్లో కూర్చొని 50,000 13 లక్షల మెంబర్షిప్ జరిగింది బ్రదర్. 13 lakhs మెంబర్షిప్ ఏ విధంగా అయితే చెప్పు. 13 లక్షల మెంబర్షిప్ ఇళ్ళకు ఇట్లా ఓటర్ కార్డు తయారు చేస్తేనే అవుతుంది. హైదరాబాద్లో 30,000 ఓటర్ కార్డులు. నేను ఒకటే చెప్తున్నా, ఆగస్టు డిసెంబర్లో అన్ని ఈ సేవ మీ సేవల పైన మీరు రైడ్లు చేయండి. ఒక్కొక్క దానిలో ఎన్నెన్ని వేలు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎన్ని ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ అయినాయో మీరు చూడండి. అంటే డైరెక్ట్ గవర్నమెంట్ మీ సేవ ఈ సేవే అందుకెళ్ళి పైసలు ఇచ్చే బాజాప్తా అందుకెళ్ళి పైసలు ఇచ్చి డౌన్లోడ్ చేసి వాళ్ళ దాంట్లో మిషన్లు పెట్టి ప్రింట్అవుట్ తీసుకున్నారు. ఏమంటారు దాన్ని? అప్రూవ్డే కాదు, అప్రూవ్డ్. గవర్నమెంట్ ఈ సేవలు మీ సేవ అవి లేకుంటే వచ్చుడు అసంభవం. ఆన్లైన్ లో ఫోన్ నంబర్ బయట వాళ్ళకి అవ్వదు ఇది. లేదు ఈ సేవ మీ సేవలో మార్చింది, బయట స్కామ్ కాదు ఇది. ఈ సేవ మీ సేవలో మీరు రైడ్ చేయండి, ఎన్ని దొరుకుతాయి చూడండి. ముఖ్య పాత్ర వాళ్ళే పోషించింది ఈరోజు. ఈ సేవ మీ సేవ వాడు చేసిండే డైరెక్ట్ గా అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ఎవడో ఎమ్మెల్యే ప్రోత్బలమో ఎంపీ నారాయణగూడలో ఉంటాయి బిఆర్ ప్రింటింగ్ ప్రెస్ అంట, బిఎస్ఆర్ బిఆర్ ప్రింటింగ్ ప్రెస్. దాని మీద టాస్క్ ఫోర్స్ పోలీస్ రైడ్ చేస్తే 70,000 ఓటర్ ఐడి కార్డు దొరికినాయి. కేసు ఎందుకు కాలేదు దాని మీద? టాస్క్ ఫోర్స్ వాళ్ళు కేసు ఎందుకు పెట్టలే? అదే ఈ జనాలు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒరిజినల్ ఐడి కార్డు వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు నాది ఒరిజినల్ ఉంటది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీని వల్ల నాకు నష్టం అంటే ఇప్పుడు నేను తిరగడమే దొరకది. ఫోన్ నంబర్ మారింది కదా, ఫోన్ నంబర్ కొడుతున్నా కదా డౌన్లోడ్ అయ్యేది. ఈ నంబర్ పైన నంబర్ ఎగిరిపోతాయి కదా, ఈ నంబర్ ఉండదు కదా నీకు. ఈ నంబర్ ఇదే ఉంటది. ఈ ఫోను అటు డీటెయిల్స్ మొత్తం మార్చి ఇప్పుడు రాహుల్ గాంధీ మార్చి పెట్టలేదా? రాహుల్ గాంధీకి ఏమందో మార్చి రాహుల్ గాంధీ పేరు కొట్టే రాహుల్ గాంధీ ఇది కొట్టే నంబర్ ఏమో వేరు ఉంది. రాహుల్ గాంధీకి ఓటర్ ఐడి కార్డు తయారు చేసింది ఉన్నది కేరళలో. ఇది దాని మీద కేసు అయింది, హైకోర్టులో కేసు అయింది, కోర్టుకు సరెండర్ అయింది, వాడు జైలు ఉన్నాడు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ లేదు, సిపిఐ. అందుకనే పని చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో ఇదే పరిస్థితి. 25 లక్షల మెంబర్షిప్ అంతే ఇండియా మొత్తం ఇదే అబ్బా. తెలంగాణ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి పైసలు కావాలి ఢిల్లీలో. ఏఐసిసి హెడ్ క్వార్టర్ మీద ఏది ఐటీ ఎక్కడైతే నడుపుతా అక్కడ రైడ్ చేస్తే నీకు మొత్తం దొరుకుతుంది. దాదాపు కొన్ని కోట్ల ఐడి కార్డులు ఈరోజు ఇవి అయిపోయి ఉన్నాయి. ఈరోజు 10 రాష్ట్రాలలో ఎలక్షన్స్ అవుతున్నాయి. 10 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దొంగ ఐడి కార్డులు చేయాలి. డబ్బున్నోళ్ళే అబ్బా. దీంతో మనకు అర్థమైంది ఏంటంటే పైసలు ఉన్నోళ్ళే లీడర్ అవుతారు, పైసలు లేకుంటే లీడర్ గారు. పైసలు ఇచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, పైసలు ఇస్తే మంత్రులు అవుతారు. పైసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాహ్య స్వరూపం పోయింది, దాని ఎసెన్స్ పోయింది. ఆ దొంగల పార్టీ అని చెప్పనికి ఈరోజు దొంగలకు సర్ది కడుతున్నారు. మాకు దొంగలు కావాలేను. ఎన్ఎస్ఏ విద్యార్థి దశకి వెళ్ళి పెద్ద దాకా మాకు దొంగలే కావాలి. విద్యార్థి దశ నుండి ఏది రాజకీయ ఉగ్గుపాలు తాగుడు మొదలు పెట్టి పైన వాడు బిర్యానీ తినేదాకా నాకు దొంగలే కావాలి అని చెప్పనికి ఈరోజు ఇవి ఎంట్రీ పొలిటికల్. మామూలు మనిషి ఎంట్రీ అయితే డబ్బులతో ఎంట్రీ కావాలి అని చెప్పనికి ఇంతకు మింత ఉదాహరణ. రియల్ వర్కర్ రియల్ కష్టపడటానికి ఈరోజు పదవులు లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది, పిలుపు లేకుండా పోయింది. ఇలా చాలా మంది డిప్రెషన్ లో పోయారు. నాకు చాలా మంది ఇన్ని వేలు ఎట్లయినాయి. ఒక సినిమాలు ఉంటది, నాకు 100 మార్కులకు పేపరు కానీ 126 మార్కులు వస్తాయి. వానికి ఎట్లు వచ్చినాయంటే నేను ఛాయిస్ వదిలేకుండా అన్ని మార్కులు రాసినాను. అన్ని రాస్తే 100కు 100 ఇస్తారా? ఈరోజు వరంగల్ ఎమ్మెల్యేల కొడుకులు, సీతక్క పిఏలు, ఏది బట్టి విక్రమార్క ఫాలోవర్స్, ఈరోజు లంగలు దొంగలు 420 వాళ్ళందరూ కూడా లీడర్లు అవుతున్నారంటే, పార్టీకి సంబంధాలు అవుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ, డబ్బు.
మా బికాస్ వెనక ఆఫ్ వీళ్ళు దిస్. ఉన్నారని చెప్పుకోవాలి, మా వెనక వీళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి, అంతకుమించి ఏం లేదు. ఈ మనం అనుకుంటున్నాం కదా మన జనరల్ గా ఇప్పుడు లోకల్ ప్రభావం, హైడ్రా ప్రభావం, మూసి బాధితుల ప్రభావం కానీ, కొంతమంది నిరుద్యోగుల ప్రభావం కానీ ఎక్కువ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పడుతుంది. కాంగ్రెస్ కి అంత సీన్ లేదని మనం అనుకుంటున్నాం. జస్ట్ మన ఆలోచన అదే కదా. నెక్స్ట్ కాంగ్రెస్ అంత గెలవదేమో అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు కార్పొరేటర్లు కానీ వీళ్ళే పోయి ఓటేస్తారు, ఈరోజు ఆడొక్కడే వేస్తారు. మున్సిపల్ వేరు ఇది వేరు అవుతుంది కదా. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి వేస్తారు, అక్కడ పోయి ఇక్కడ వేసే అవకాశాలు ఉన్నాయి కదా బ్రదర్, కనబడుతుంది కదా. కాబట్టి ఏదేమన్నా దీని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయాలి. ఖచ్చితంగా దీన్ని కోర్టుకు ఆశ్రయిస్తా. హైకోర్టు, కేరళ గవర్నమెంట్ చాలా సీరియస్. ఒక రాష్ట్రం అంటే ఓకే, అన్ని రాష్ట్రాల్లో అవుతుంది. మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలియదు అని అంటే ఎట్లా చెప్పు. ఈ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఫస్ట్ ఇట్లా జరుగుతుంది అనేది మీ దృష్టికి ఎలా వచ్చింది? ఇది నా దృష్టికి మన హైదరాబాద్ లో ఒక 30,000 ఓట్లు డౌన్లోడ్ అయినాయి మిషన్ లో. ఇట్టే నేను వేరే కేసు చూసుకుంటా పోతా కదా, అలా ఇవి దాకినాయి. అదే మీ సేవా సెంటర్ లో టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రైడ్ చేశాను. పోలీసు వాళ్ళు మన పరిచయం చేసినామన్నారు. పరేవద్దంటే పలానా మంత్రి, ఎక్కడ మంత్రి అంటే ఖమ్మం మంత్రి. రైడ్ చేసిన, కేసు పెట్టలే అని చెప్పారు. దాంతో మొత్తం క్లూ కట్టుకుంటూ పోతే దొరికింది. కొన్ని 120 మార్కులు, 130. వీడెక్కడోడు, వీడిని ఎప్పుడు నేను యూత్ కాంగ్రెస్ చదువులే కదా, వీడిని ఎప్పుడు నేను జిల్లాలో చదువులే కదా, అరే వీడు ఎమ్మెల్యే కొడుకు కదా, వీడు మొన్ననే సస్పెండ్ అయిన సీతక్క పిఏ కదా, వీడెట్లా అయిండు అని అంటే ఇది మొత్తం మూస్తే వెళుతూనే ఉంది. ఇక్కడికి వెళ్ళి చూస్తే కేరళలో వెళ్ళింది మళ్ళీ నాకు. అర్థమైందా? అంటే 8 లక్షల పైచీలకేనా లేకపోతే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నాకున్న డేటా, నాకు దొరికిన డేటా ప్రకారం 8,50,000, 13 లక్షల మెంబర్షిప్ అయింది. అలా 8.5 లక్షలు కానీ నాకు తెలిసి 10 లక్షలు అయి ఉంటాయి. నా దగ్గర ఉన్న 3 లక్షలు ఒరిజినల్. అది కూడా డౌటే నాకు. ఎవడు చేస్తాడు 3 లక్షల మంది, 3 లక్షల ఇళ్ళకి ఎవడు తిరిగి ఉంటాడు చెప్పు. 3 లక్షలు, నాకు 1,00,000 అయితే మహా ఎక్కువ. నాకు తెలిసి 12 lakhs కాంగ్రెస్ పార్టీ ఎవరు అవలేగాడు కూడా జాయిన్ గాడు. ఇప్పుడు వాడు జాయిన్ గారు కాబట్టి ఈ తోవ తీసుకున్నారు, దొంగ తోవ. 13 హైదరాబాద్, కర్ణాటకలో 25 లక్షల మంది అయినారట. అది హైలీ ఇంపాసిబుల్. అది కేరళలోనే మొత్తము. నిజంగా ఒరిజినల్ ఒక కార్డు పట్టుకుని ఓటేద్దామని అనుకుని వెళ్తే మామూలు ఫర్ సపోజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాల్ ఎలక్షన్స్ లా అంతే, వాడు అరే బాబుని ఓటు చెల్లదరా బాబు అంటే వీడికి మెంటలు వచ్చేది. అదేంటి నేను నా ఒరిజినల్ కార్డు ఇదన్నా వీడు అంటాడు కదా. ఒకటి చూడు, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ది కేరళ స్టేట్ విట్నెస్డ్ ది సేమ్ ఫినామినన్ అండ్ indulged a voter fraud. The museum police in Thiruvananthapuram have raised a case based on a left youth Congress organization complaint that dubious electors had used bogus election commission is a voter card as feigned digital proof of identity to possibly rig on the online youth Congress elections in Kerala. Playing field, ఇక్కడ నీట్ గా ఇవన్నీ రాసినారు. ఇది ఎవరు? కంప్యూటర్ ఎక్స్పర్ట్ జైసన్, బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్, రన్స్ ఏ కంప్యూటర్ సెంటర్ ఇన్ నీలేశ్వరం. ఇంత బ్రహ్మాండమైన దీంతో మన మీద ఏ సెక్షన్ పెట్టినారు? యాజ్ an FIR has been registered in the matter under multiple sections of the Indian Penal Code, including sections 468 forgery for cheating, 471 using genuine and forged documents. ఒక మామూలు మనిషి ఇది. అర్థమైందా? కేరళలో కూడా నేను కేరళలో పనిచేసిన కాబట్టి అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది అది మొత్తం తీస్తే నాకు దాని కాపీలు మొత్తం పంపిస్తారు. అసలు దాని కేసు చరిత్ర ఏంది. మరి ఇప్పుడు అసలు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటి? అంతే బ్రదర్, మీ ఓట్లు లేదంటే మీరు చక్కగా ఢిల్లీకి పోయి ఏఐసిసి ఆఫీస్ ముందు పోయి అలా హార్డ్ డిస్క్ చూస్తే అలా దొరుకుతాయి. ఈరోజు తెలంగాణలో 18-35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు మీ ఓట్లు చెక్ చేసుకోండి ఆన్లైన్లో. నీ ఓటు నీకు కనిపించకుంటే నీ నంబర్ తీసుకొని చక్కగా మీరు రాహుల్ గాంధీ దగ్గర పోండి, నా ఓటు లేదు నీ ఆఫీసులో ఉందంట అని చెప్పి అడుగుండి, అలా మీకు దొరుకుతుంది. 1000% అలా దొరుకుతుంది. 1000% అలా ఓటు దొరుకుతుంది. నీ ఓటు ఏడు ఉందా? మీ ఊర్లో ఉందా? ఎన్నే ఉంది కదా, నీ చూసుకో. నీ ఏజ్ ఎంత? 31. అయితే నువ్వు చూసుకో ఒకసారి. 18 years 35 మధ్యలో ఉన్న వాళ్ళు అందరి బిస్కెట్ నాకేసాను. అంటే ఈయన ఢిల్లీ పర్యటన కూడా దీనికి చేసేసి అనుకుంటా. అంతే కదా బ్రదర్. ఇప్పుడు ఈజీ షార్ట్ కట్ మెంబర్షిప్, కాంగ్రెస్ మెంబర్షిప్ దొంగలే,
సాంఘిక సభ్యతలు వాళ్ళకి పైసలు కావాలి, మా దాంట్లో పైసలు పడ్డాయా లేవా? వచ్చేటోళ్ళు కూడా మొత్తం దొంగలే వస్తారు. దాదాపు ఈయన కూడా 28 సార్లు పైనే ఢిల్లీ పోయి వచ్చింది కదా. ఇవే ఉంటారు, వాళ్ళకి డబ్బులు కావాలి, పైసలు ఇవ్వని వేరే ఏం లేదు. నువ్వు ఎవరైతేగా నా దొడ్లో వచ్చి నాలే ఏడైనా తిరుగు. నువ్వు టీడీపీ అయితేగా నా దగ్గర నాకు నా శిస్తు నాకు కట్టాలి. నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావు పొంగిలేటి 10 నాకు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగి నాకు అవసరం లేదు సార్. మీ ఐడియాలజీ నాకు, నీ ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ నాకు రాని అవసరం లేదు సార్. నాకు కాంగ్రెస్ ఎథిక్స్ తెలియదు, నాకు తెలియదు, నాకు అవసరం లేదు సార్. నేను కాంగ్రెస్ ఖద్దరు ఎప్పుడు వేయాలి అవసరం లేదు. మరి ఎట్లా సార్? ఫైన్ కట్టు, హెల్మెట్ లేదా ఫైన్ కట్టు, లైసెన్స్ లేదా ఫైన్ కట్టు, నీ నేమ్ ప్లేట్ బరాబర్ లేదా ఫైన్ కట్టు. కేసులు లేవు, కేసులు ఈ రోజు అట్లా నడుస్తుంది. పొంగిలేటి అయితే ఏంటి, రేవంత్ రెడ్డి అయితే ఏంటి, సీతక్క అయితే ఏంటి, వేం నరేంద్ర రెడ్డి అయితే ఏంటి, ఇప్పుడు ఇది కేటీఆర్ అయితే ఏంటి, కేటీఆర్ అరెస్ట్ చేస్తా అని తిరుగుతా ఉన్నారు కదా వీళ్ళు. ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు, గవర్నర్ ఆమోదం వచ్చింది అని చెప్తా ఉన్నారు. మరి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇది వీళ్ళది ఒక పెద్ద స్కామ్ చేసినప్పుడు అది బయటికి రాకుండా అరెస్ట్ చేస్తారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ బాధితుడు దాపన్ల శ్రీతేజ్ సీరియస్ గా ఉన్నాడు. ఆయన ఎట్లుండ అనేది సమాజం అందరికీ తెలుసు. ఒట్టి ఆ వార్త నడవాల్సిన రోజే ఆ రోజు నడిపిస్తారు, ఎందుకంటే దాని వెనక పెద్ద వార్త ఏదైనా ఉన్నప్పుడు ఆ వార్త నడిపిస్తారు. ఆయన హాస్పిటల్కి డిశ్చార్జ్ అయ్యే వార్త ఎట్లా డిశ్చార్జ్ అవుతారని అందరికీ తెలుసు. డిశ్చార్జ్ అయ్యే వార్త ఇప్పుడు నడపరు. ఒక పెద్ద స్కామ్ లేదా పెద్ద జరిగినప్పుడు అది రాకుండా ఉండడానికి